ఏపీ దీపం యోజన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఈ పథకానికి ఎవరు అర్హులు? అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క పథకానికి ఎవరు అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇక్కడ వివరాలు ఉన్నాయండి. పూర్తిగా తెలుసుకుందాం వీటి గురించి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకుంటున్నానండి. ఏపీ దీపం యోజన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఈ పథకానికి ఎవరు అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికలైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఏపీ దీపం యోజన ప్రారంభించిందండి. ఈ పథకం గ్యాస్ సిలిండర్ ఖర్చులు, ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా అర్హులైన కుటుంబాలకి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకోవచ్చండి. ఏపీ దీపం పథకం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇక్కడ ఏపీ దీపం యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా గృహ ఖర్చులను తగ్గించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన కుటుంబాలకి ఆర్థిక శ్రేయస్సును కూడా మెరుగుపరచడం అండి. అర్హత ప్రయాణం చూసినట్లయితే మన అర్హత ప్రమాణం అండి. ఏపీ దీపం యోజనకు అర్హత సాధించడానికి అభ్యర్థులు కింది ప్రమాణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ వాసులు ఖచ్చితంగా అయి ఉండాలి. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే అనుమతించబడుతుందండి. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలకైతే అనర్హులని గమనించండి. ఈ పథకం గృహ గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తుందండి. ఇంకా అదేవిధంగా అవసరమైన పత్రాలు ఏమిటంటే ఇక్కడ దరఖాస్తుదారులు ఈ కింది పత్రాలు ఖచ్చితంగా సమర్పించాలండి. ఆధార్ కార్డు, చిరునామా రుజువు, రేషన్ కార్డు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, కరెంట్ బిల్ అండి. ఇంకా అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఖచ్చితంగా కావాలండి. ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఎలాగంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కోసం ఆన్లైన్ పోర్టల్ లేదా అప్లికేషన్ విడుదల చేయలేదండి. అందుబాటులోకి వచ్చిన తర్వాత వివరాలు బట్టి ఖచ్చితంగా నేను చేస్తాను. ఇంకా అదేవిధంగా అంటే దానికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఇంకా తయారైతే అవ్వలేదండి. ఆ యొక్క వర్క్ మీద మనకైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. తరచుగా అడుగు ప్రశ్నలు: దీపం యోజన ఎవరు అర్హులు? ఒకే గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులండి. అదేవిధంగా బహుళ కనెక్షన్ల ఇంటికి అనర్హులుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పథకం కింద మనం ఎన్ని సిలిండర్స్ పొందవచ్చు అంటే చూసినట్లయితే అర్హులైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మాత్రం ఖచ్చితంగా పొందవచ్చండి. ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అర్హులైన ప్రతి కుటుంబానికి అంటే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా గ్యాస్ సిలిండర్ల ఖర్చును, ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం అండి. దరఖాస్తు ప్రక్రియపై అప్డేట్ల కోసం అధికారిక ప్రకటనపై నిఘా ఉంచండి. ఈ పథకం గృహ ఖర్చును తగ్గించడం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం ద్వారా దాని పౌరులను యొక్క మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రయత్నాలతో భాగం చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ఇక్కడ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి మనకైతే పథకం గురించి ఈ విధంగా సమాచారం రావడం జరిగింది. దీని గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా దీని గురించిన పూర్తి వివరాలు మన ఛానల్ని త్వరలో అప్డేట్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.